శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో జూన్ నెలలో వివాహానికి, గృహ ప్రవేశానికి, అద్దెలు మారుటకు, సీమంతం, అన్నప్రాసన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ 2025 సంవత్సరంలో జూన్ నెల జూన్ 1వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠ శుక్ల షష్ఠి ఆదివారంతో మొదలయ్యి జూన్ 30వ తేదీ ఆషాఢ శుక్ల పంచమి తిథితో అయితే ముగుస్తుంది. కాబట్టి మనకి ఈ 2025 సంవత్సరంలో జూన్ నెల మొత్తం కూడా జ్యేష్ఠ మాసం అయితే ఉంటుంది. మనకి జ్యేష్ఠ మాసం శుభమాసమే అండి. కాబట్టి మనం ఈ జూన్ నెలలో వివాహం, గృహ ప్రవేశం, అద్దెలు మారటానికి ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే ఉన్నాయి. అయితే మనకి ఈ జూన్ నెలలో ముఖ్యంగా ఆషాఢగుప్త నవరాత్రులు అంటే శ్రీ వారాహిదేవి నవరాత్రులు, పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర, ఏరువాక పూర్ణిమ ఇటువంటి ముఖ్యమైన పర్వదినాలు అయితే రాబోతున్నాయండి. ముఖ్యంగా మనకి ఈ జూన్ నెలలో జూన్ 10వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు మనకి గురుమూఢమి అయితే ఉంటుంది. అలాగే జూన్ 26వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం అయితే ఉంటుంది. గురుమూఢమి, శుక్రమూఢమి ఇటువంటి మూఢమి సమయాలలో వివాహం, గృహ ప్రవేశం లాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని అంటారండి. అలాగే మనకి ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఆషాఢ మాసంలో కూడా వివాహం, గృహ ప్రవేశం లాంటి ఇటువంటి శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించుకోకూడదు. కాబట్టి జూన్ నెలలో మనకి జూన్ 10వ తేదీలోపే వివాహం, గృహ ప్రవేశం లాంటి శుభకార్యాలకు శుభముహూర్తపు తేదీలు అయితే ఉన్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా జూన్ 1వ తేదీ ఆదివారం, ఈ రోజు షష్ఠి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. అంటే గృహ ప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, అన్నప్రాసన, సీమంతం ఇటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి రోజు అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అరణ్యక గౌరీ వ్రతం. ఇంకా జూన్ 2వ తేదీ సోమవారం, ఈ రోజు సప్తమి తిథి, మకా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా మనకి వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. జూన్ 3వ తేదీ మంగళవారం, ఈ రోజు అష్టమి తిథి, ఉబ్బా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూన్ 4వ తేదీ బుధవారం, ఈ రోజు నవమి తిథి, ఉత్తర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, అద్దెలు మారటానికి, సీమంతం, అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. జూన్ 5వ తేదీ గురువారం, ఈ రోజు దశమి తిథి, ఉత్తర నక్షత్రం ఉదయం 5:33 వరకు అయితే ఉందండి. తదుపరి హస్త నక్షత్రం అయితే వస్తుంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, అద్దెలు మారటానికి, సీమంతం, అన్నప్రాసన ఇటువంటి ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి దశపాపహార దశమి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అయితే ఉంది. ఇంకా జూన్ 6వ తేదీ శుక్రవారం, ఈ రోజు ఏకాదశి తిథి, హస్త నక్షత్రం ఉదయం 7 వరకు అయితే ఉందండి. తదుపరి చిత్త నక్షత్రం అయితే వస్తుంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి నిర్జల ఏకాదశి, జూన్ 7వ తేదీ శనివారం, ఈ రోజు ద్వాదశి తిథి, చిత్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, అద్దెలు మారడానికి, సీమంతం ఇలా ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి వైష్ణవ మాధవ ఏకాదశి, రామలక్ష్మణుల ద్వాదశి, బక్రీద్, అంతర్జాతీయ భద్రతా దినోత్సవం అయితే ఉన్నాయి. ఇంకా జూన్ 8వ తేదీ ఆదివారం, ఈ రోజు ద్వాదశి తిథి ఉదయం 6:52 వరకు ఉంది. తదుపరి త్రయోదశి తిథి అయితే వస్తుంది. ఈ రోజు స్వాతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు నుండి మృగశిర కార్తె అనేది ప్రారంభం అవుతుంది. ఇంకా అలాగే ప్రదోష వ్రతం కూడా ఉంది. ఇంకా జూన్ 9వ తేదీ సోమవారం, ఈ రోజు త్రయోదశి తిథి, విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే లేవు. ఈ రోజు నుండి తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకాలు అయితే ప్రారంభం అవుతాయి. ఇంకా జూన్ 10వ తేదీ మంగళవారం, ఈ రోజు చతుర్దశి తిథి, అనురాధ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు నుండి మనకి గురుమౌఢ్యమి అయితే ప్రారంభం అవుతుంది. జూన్ 11వ తేదీ బుధవారం, ఈ రోజు పౌర్ణమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే అద్దెలు మారడానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసన ఇటువంటి
చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి తిథి. ఈ పౌర్ణమినే మనం ఏరువాక పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటాము. అలాగే ఈ రోజు వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఇంకా జూన్ 12వ తేదీ గురువారం. ఈ రోజు పాడ్యమి తిథి మూల నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత శుభముహూర్తపు తేదీలు అయితే లేవు. ఇంకా జూన్ 13వ తేదీ శుక్రవారం. ఈ రోజు విద్యా తిథి పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంకా జూన్ 14వ తేదీ శనివారం. ఈ రోజు తదియ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సంకటహర చతుర్థి వ్రతం. ఇంకా జూన్ 15వ తేదీ ఆదివారం. ఈ రోజు చవితి తిథి శ్రవణ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు నుండి మనకి మిథున సంక్రమణం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఫాదర్స్ డే కూడా ఉంది. ఇంకా జూన్ 16వ తేదీ సోమవారం. ఈ రోజు పంచమి తిథి ధనిష్ట నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా జూన్ 17వ తేదీ మంగళవారం. ఈ రోజు షష్ఠి తిథి శతభిష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా జూన్ 18వ తేదీ బుధవారం. ఈ రోజు సప్తమి తిథి పూర్వభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే అద్దీలు మారడానికి, అన్నప్రాసన, భూ రిజిస్ట్రేషన్లు ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు ఇంకా అనుకూలంగా ఉంది. ఇంకా జూన్ 19వ తేదీ గురువారం అష్టమి తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున ఓన్లీ నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా జూన్ 20 శుక్రవారం. ఈ రోజు నవమి తిథి దశమి తిథి రెండు తిథుల కలయిక అయితే ఉందండి. అలాగే ఈ రోజు రేవతి నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఇంకా జూన్ 21వ తేదీ శనివారం. ఈ రోజు ఏకాదశి తిథి అశ్విని నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఏవైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి స్మార్త ఏకాదశి, ప్రపంచ యోగా దినోత్సవం అయితే ఉన్నాయి. ఇంకా జూన్ 22వ తేదీ ఆదివారం. ఈ రోజు ద్వాదశి తిథి భరణి నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజు నుండి మనకి ఆరుద్ర కార్తె అనేది ప్రారంభం అవుతుంది. ఇంకా కూర్మ జయంతి అయితే ఉన్నాయి. ఇంకా జూన్ 23వ తేదీ సోమవారం. ఈ రోజు త్రయోదశి తిథి కృతిక నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. కానీ ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మాస శివరాత్రి, ప్రదోష వ్రతం, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం అయితే ఉన్నాయి. ఇంకా జూన్ 24వ తేదీ మంగళవారం. ఈ రోజు చతుర్దశి తిథి రోహిణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి కృష్ణ అంగారక చతుర్దశి. ఇంకా జూన్ 25వ తేదీ బుధవారం. ఈ రోజు అమావాస్య తిథి మృగశిర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి, ఇంకా చిన్నపిల్లలకు దృష్టి తీసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటుంది. ఈ రోజుతో మనకి జ్యేష్ఠ మాసం అయితే ముగుస్తుందండి. అలాగే ఈ రోజు వట సావిత్రి వ్రతం అయితే ఉంది. ఇంకా జూన్ 26వ తేదీ గురువారం. ఈ రోజు పాడ్యమి తిథి ఆరుద్ర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు నుండి మనకి ఆషాఢ మాసం అయితే ప్రారంభం అవుతుంది. అలాగే ఈ రోజు నుండి మనకి శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి. ఇంకా చంద్ర దర్శనం కూడా ఉంది. జూన్ 27వ తేదీ శుక్రవారం. ఈ రోజు విద్యా తిథి పునర్వసు నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు నుండి మొహరం నెల ప్రారంభం అవుతుంది. ఇంకా పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర కూడా ఉంది. ఇంకా జూన్ 28వ తేదీ శనివారం. ఈ రోజు తదియా తిథి పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే అద్దీలు మారడానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, అన్నప్రాసన, భూ రిజిస్ట్రేషన్లు ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంకా జూన్ 29వ తేదీ ఆదివారం. ఈ రోజు చవితి తిథి ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూన్ 30వ తేదీ సోమవారం. ఈ రోజు పంచమి తిథి మకా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే గృహ ప్రవేశం, వివాహం ఇటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా లేదండి. ఎందుకంటే మనకి జూన్ 10వ తేదీ నుండి మూడమే అయితే ప్రారంభమైంది. అలాగే మనకి జూన్ 26వ తేదీ నుండి కూడా ఆషాఢ మాసం ప్రారంభమైంది. కాబట్టి వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉండదు. అందుకని మనం అద్దీలు మారడానికి, ఇంకా చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసన, శ్రీమంతం ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈ జూన్ నెలలో మనకి జూన్ 10వ తేదీ నుండి మనకి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ జూన్ నెలలో అనుకూలంగా అయితే ఉంది. ఇదండి ఈ 2025 సంవత్సరంలో జూన్ నెలలో వివాహం, గృహ ప్రవేశం, అన్నప్రాసన, శంకుస్థాపన, అద్దీలు
మారడానికి, సీమంతం ఇటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.